లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పడం, దానిలో భాగంగా ఈ మెగా డిఎస్సి మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్ర చరిత్రలో పెద్ద మెగా డిఎస్సిని 16,347 మందికి మీ అందరూ కూడా ఎంతో పారదర్శకంగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏర్పాటు చేయడం మా అందరూ కూడా తెలిసిన విషయమే. ఎక్కడ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేకుండా కంప్యూటర్లోనే ఎగ్జామ్ ఏర్పాటు చేసిన ఘనత మా నాయకుడు లోకేష్ బాబు గారిది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. దాన్ని కూడా ఏదో మనం పెద్దోళ్ళు సామెత చెప్పినట్లుగా అమ్మ పెట్టనివ్వదు ఇంకో చేత చీనీది అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ వైసీపీ పార్టీ ఏదో మెగా డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రజల్ని అనవసరంగా ప్రజలకి ఇబ్బందులు గురయ్యే, అంటే ఎవరైతే వాళ్ళ మనోభావాలు అయితే డిఎస్సిలో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళ ప్రవర్తన చూస్తా ఉన్నాం. మనందరం కూడా దీంట్లో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలాగా మీరు గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో మా నాయకుడు లోకేష్ బాబు గారు సవాల్ కూడా ఇచ్చిన బహిరంగ చర్చకి మీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్తే మాట్లాడాల్సింది పోయి ఈరోజు ఏదో ధర్నాలు లేకపోతే నిరసన కార్యక్రమాలు చేస్తామంటే మిమ్మల్ని ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీ హావభావాలు మీ ఆలోచన విధానాలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్యాప్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోకుండా ఈరోజు వచ్చి మళ్ళా చేసిన డిఎస్సిలో కూడా ఏదో తప్పులు జరిగినాయి అని చెప్పి ఈరోజు కంప్యూటర్లో ఎగ్జామ్స్ రాస్తే అవి కూడా దాన్ని కూడా తప్పుపడతామనంటే వాళ్ళ అనాలోచిత నిర్ణయాలని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో కోర్టు కేసులు వేశారు, మీ అందరికి కూడా తెలుసు. ఈ 16,350 డిఎస్సి పోస్టులు వచ్చేదాని ముందు ఈ వైసీపీ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా దీనికి ఏడా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందో వీళ్ళు డిఎస్సి ఇస్తే నేను ఆలోచనతో అనేక కోర్టు కేసులు వేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు నెల్లూరులో ఎమ్మెల్సీ, ఈరోజే లేటెస్ట్గా ఈయన సిబిఐకి ఈ కేసులు ఇచ్చాలని చెప్తే అది కూడా కోర్టు తిరస్కరించాలి. అంటే ఇలా ఆలోచన ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతతో విఘాతం కల్పించే విధంగా ఏదో జరిగిపోతుందనేది క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ వైసీపీ నాయకులు ముందుకు పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బహిరంగ చర్చకు రావాలి, కానీ ప్రజలను తప్పుదోవ పెట్టే ఆలోచన వీళ్ళందరూ కూడా మన విఘ్నులైన ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డిఎస్సీ ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీని. మీ అందరూ కూడా ఎన్టీఆర్ గారి టైంలో 30,000 ఇస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో టోటల్గా ఈ రోజుకి 195,800 మందికి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో టీచర్ పోస్ట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని మేము ధైర్యంగా చెప్తాం, గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం, ఈ విద్యాశాఖ ఎంత పటిష్టంగా ఉందంటే మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఈ కౌన్సిల్ విధానానికి టీచర్ ట్రాన్స్ఫర్ విషయాల్లో కౌన్సిల్ విధానానికి తూట్లు పడిసి వేల జీవోలు ఇచ్చిన ప్రమాణం మీరందరూ కూడా మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మీరు గత ప్రభుత్వంలో చేసిన అనేక దుర్మార్గాలు ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. మొన్న లేటెస్ట్గా ఈ ప్రభుత్వం ఆన్లైన్ కౌన్సిల్ పెట్టి ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకుండా ట్రాన్స్ఫర్ విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఎక్కడ పోస్ట్ వస్తుందో కూడా చూసుకునే అవకాశం కల్పించిన ఘనత మా నాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని అని చెప్పి మీకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా దీంట్లోనే గమనించాలని. కొంతమంది టీచర్లు లాస్ట్ టైం చెప్తా ఉంటే వేలకు లంచాలు తీసుకుని జీవోలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ చాలా సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉందని టీచర్లే మాకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు ఏవైతే ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా కంప్లీట్ చేసి రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని మా నాయకుడు లోకేష్ బాబు గారి ఆలోచన. మీరు ఇన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మీ మాట వినేదానికి ఎవరు కూడా
రెడీగా లేరని చెప్పి మీరు ఎన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా, ఇందాక నేనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయేటప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాను. అక్కడే డిఎస్సి రాసిన 2 టీచర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్కి వచ్చినాయి సార్, వాళ్ళు బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యారు, ఎక్కడా కూడా అవినీతికి ఎక్కడ చూడలేదు, బ్రహ్మాండంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది, దీంట్లో అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగలేదని చెప్పి ఆ టీచర్లు చెప్తా ఉన్నారంటే వీళ్ళ ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా మేము రోడ్డు మీదకి రావాలి, మీరు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీకు కల్పించదని చెప్పి, ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ పరిపాలన అందిస్తుందని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి, మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ విషయాల్లో ముందుకు వచ్చి ఇంకా ఇది చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మీరు పాత్ర పోషియాలే కానీ జరిగిన మంచి పని కూడా ప్రజలకు తప్పు ఆలోచనలు పనిచేయాలనుకుంటే మీరు చదువుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మీ వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో ఒక లీప్ స్కూల్ చేయాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఆలోచన. ఆయన నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా నిర్మూల గ్రామం పోయి చూసి ఆ లీప్ స్కూల్ చూస్తే ఒక కార్పొరేటివ్ స్కూల్ కంటే కూడా ఈరోజు మనందరం కూడా చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్ కంటే కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. మనకు కూడా కందుకూరు నియోజకవర్గంలో బాయ్స్ హై స్కూల్ని ఫస్ట్ ప్రయారిటీలో అడిగారు. నేను బాయ్స్ హై స్కూల్ అయితే టౌన్కి బాగుంటుందని చెప్పి మేము కూడా పంపించడం, దాన్ని కూడా అప్రూవల్ చేశారని కూడా తెలిసింది. తప్పనిసరిగా మేమందరం కూడా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా విద్యాశాఖ మంత్రులకి హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పిల్లలు కూడా కార్పొరేట్ ఫీలింగ్తోనే చదువుకునే విధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖను తీసుకొని పోవాలని చెప్పి ఈరోజు స్కూల్లో సన్నబియ్యం కానీ, ఈరోజు టెక్స్ట్ బుక్స్ టైం టు టైం రావడం కానీ, ఈరోజు బ్యాగ్స్ ఇవన్నీ కూడా, ఈరోజు తల్లికి వందనం కానీ, ప్రతి పేదవాడి పిల్లలు కూడా ప్రభుత్వం స్కూల్లో చదవాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఇంటికి మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో తల్లికి వందనం వస్తూ ఉంది. వాళ్ళ సంతోషం చూస్తుంటే ఆ సంతోషమే రేపు మాకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.